బేబీజీ అమరావతి వెంచర్లో ఫ్రీడమ్ ఫ్రమ్ రిజిస్ట్రేషన్ చార్జెస్ జనవరి 26 వరకు మాత్రమే. కాల్ 04069032244. వెల్కమ్ టు సుమన్ టీవీ. మన శివశంకర వరప్రసాద్ రికార్డుల మీద రికార్డులు కొల్లగొడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి మునిపెన్నడు లేని విధంగా రికార్డులు అప్రతిహాతంగా కొనసాగుతున్నాయని చెప్పాలి. ఎందుకంటే జనవరి 12 రిలీజ్ అయింది. ఈ రోజు చూసుకుంటా ఉంటే ఓవర్సీస్ లో #1 గ్రాసర్ ఆఫ్ 2026 ఫర్ ఇండియన్ సినిమాస్. అంటే మునిపెన్నడు లేని విధంగా ఏ సినిమాకి దక్కని గౌరవం ఆ రికార్డ్స్ మన శివశంకర వరప్రసాద్ కి దక్కుతుందనటంలో ఎటువంటి ఇది లేదు. మరి ఈ రోజు వరకు చూసుకుంటే 10 రోజులు. నిన్న 9వ రోజుకే ఆడియన్స్ చాయిస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంప్లీట్ థియేటర్స్ అన్ని ఫుల్ అయిపోయినాయి. దీంతో పాటు టికెట్లు ఎక్కడ దొరకట్లేదు. ఎక్స్ట్రా థియేటర్లు కూడా నిర్మాతలు వేయాల్సిన పరిస్థితి ఉందంటే ఉన్న సినిమాలు తీయలేని పరిస్థితి. కానీ మిగతా సినిమాల కంటే భిన్నంగా ఎప్పుడు లేని విధంగా ఎక్స్ట్రా చేయాల్సి వస్తుంది. తండోపతండాలుగా తిరణాలకు వెళ్ళినట్టుగా ట్రాక్టర్లో ఎద్దుల బండ్ల మీద వెళ్తున్నారంటే ఈ సినిమా ఎంత ప్రజల్లో ఇన్కల్కులేట్ చొప్పించబడిందో అర్థం చేసుకోవచ్చు. మునుపెన్నడూ లేని విధంగా చిరంజీవి గారు 7 పదుల వయసులో నేటి యువతరానికి హీరోలకి ఏమాత్రం తీసుకునే విధంగా నేనే #1 అన్నట్టుగా ఆయన ఆహభావాలు కావచ్చు, ఆయన నటన కావచ్చు నెక్స్ట్ లెవెల్ అనే అంటూ ఎటువంటి ఎక్సైట్ లేదు. 350 కోట్లు దాదాపుగా కలెక్షన్ చేసింది. రాబోయే 3-4 రోజుల్లోనే 500 కోట్లకి ఈ సినిమా రికార్డు సృష్టించబోతుంది అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. డెఫినెట్ గా 500 కోట్ల క్లబ్ లోకి వెళ్ళబోతుంది. అది అంతకు మించి వెళ్ళినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని ట్రేడ్ వర్గాలే చెప్తా ఉన్నాయి. ఈ రోజు వరకు ఇందాక నేను చెప్పినట్టుగా మన సినిమా దేశ సరిహద్దులే కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా ఓవర్సీస్ లో కూడా ప్రవాసాంధ్రులు కావచ్చు, ఇక్కడి నుంచి వెళ్ళి ఉద్యోగాలు ఇచ్చి అక్కడ సెటిల్ అయిన వాళ్ళు కావచ్చు, అంతకు మించి అభిమానంతో ఆయన చూసి ఎదిగిన వాళ్ళు, ఆయన చూసి లైఫ్ లో సెటిల్ అయిన వాళ్ళు చిరంజీవి గారి స్ఫూర్తి అంటున్నారు. ఆయన చిత్రపటాలకి ముద్దులు పెట్టుకుంటున్నారంటే మరి దీన్ని ఏ విధంగా చూడాలో అర్థం చేసుకోవచ్చు. #1 ఓవర్సీస్ ఇండియన్ సినిమా అంటే మరి చిరంజీవి గారికే ఆ రికార్డులు ఆయన పేరు మీదే ఉంటున్నాయి. రోజు రోజుకు ఒక రికార్డు సృష్టిస్తున్నారు. మొన్న RRR కలెక్షన్స్ దాటారు, పుష్ప 2 దాటారు. ఇప్పుడు 9 రోజులైనా 2వ వారం అయినా చెక్కు చెదరని అభిమానం. థియేటర్లన్నీ కూడా హౌస్ఫుల్ కలెక్షన్స్. అంటే ఇక్కడ లేదు అక్కడ లేదని ఎందెందు వెతికినా ఏ థియేటర్లో చూసినా మన శివశంకర వరప్రసాద్ అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఎక్కువ సీట్లు ఫిలప్ అవ్వటం కావచ్చు, థియేటర్లు ఎక్కువ పెరగటం కావచ్చు, అన్ని కూడా మన శంకర వరప్రసాద్కే దక్కింది మిగతా సినిమాలు అన్నిటికంటే. అంటే దాన్ని బట్టి ఏ విధంగా ఈ సినిమా వెళ్తుందో కూడా ఫాస్టెస్ట్ గోయింగ్ సినిమాగా మన శివశంకర వరప్రసాద్ చూడొచ్చు. అదే సమయంలో నిన్ననే అభిమానులకి అభినందన తెలియజేస్తా. నేను ఇంతకాలం నన్ను ఆదరించిన మీకంటే అవార్డులు ముఖ్యం కాదని చెప్పారు, ఈ కలెక్షన్స్ ముఖ్యం కాదని చెప్పారు. అభిమానాన్ని చాటుకున్నాడు. అభిమానులందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చిరంజీవి గారి నుంచి చాలా రోజుల తర్వాత ఆయన అన్నిట్లో కళ్ళమటి నీళ్లు తెప్పించే సన్నివేశాలు కావచ్చు, డ్యాన్సులు కావచ్చు, తర్వాత ఫైట్స్ కావచ్చు, ఆహభావాలు కావచ్చు, ఇది చిరంజీవి గారిలో కావాల్సింది. మరి వెంటనే బాబీ సినిమా స్టార్ట్ అవబోతుంది. శ్రీకాంత్ వదిలే సినిమా కూడా స్టార్ట్ అవుతుంది. సమ్మర్ లో విశ్వంబర కూడా రాబోతుంది. మరి ఏ మాత్రం తీసుకునే విధంగా సంవత్సరం 2-3 సినిమాలు రిలీజ్ అయ్యే పరిస్థితిలో నెక్స్ట్ సంక్రాంతి కూడా నాదే అన్నట్టు చిరంజీవి గారు ఉన్నారు. ఇంకోవైపు ఓజీ నుంచి సార్ భగత్ సింగ్ గారు, పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నారు. మార్చిలో పెద్ది రాబోతుంది. తండ్రికి మించి తనయుడిగా గ్లోబల్ స్టార్. మరి ఈ పోటీ ఎవరి మధ్య అంటే మెగా ఫ్యామిలీ మధ్య అన్నట్టు కనపడుతుంది. ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు, ఒకవైపు రామ్ చరణ్, ఒకవైపు చిరంజీవి గారు. మన శివశంకర వరప్రసాద్ సృష్టించిన సునామీ చరిత్రలో నిలిచిపోతుందంటలో ఎటువంటి ఇది లేదు. కాబట్టి ఈ రికార్డు 500 కోట్ల దాటి వెళ్ళినా 600 కోట్లకి వెళ్ళినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని చెప్పేసి అందరూ చెప్తున్నమాట. ఏదేమైనా కానీ చిరంజీవి గారు నెక్స్ట్ జర్నీ, నెక్స్ట్ బాస్ ఈజ్ బ్యాక్ అని చెప్పి ఒకవైపు అల్లు అర్జున్ గారు కూడా చెప్పారు. బ్లాక్ బస్టర్ కాదు బాస్ బ్లస్టర్ అని చెప్పేసి ఆయన చెప్పారు. చాలా మంది అగ్ర హీరోలు కూడా ఆయనే మాకు స్ఫూర్తి అంటున్నారంటే నెక్స్ట్ కలెక్షన్ చేసి 100 కోట్లు దాటిన అనగనగా ఒక రాజు హీరో నవీన్ పొలిశెట్టి కూడా చిరంజీవి గారే మా గురువు గారు మా స్ఫూర్తి అంటున్నారంటే నేటి తరాన్ని ఏ విధంగా ఆయన మార్గదర్శిగా నిలిచాడో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనా కానీ చరిత్రలో నిలిచిపోయి సకుటుంబ సపరివార సమేతంగా కుటుంబాలన్నీ కూడా తరలి వెళ్ళి నెక్స్ట్ మళ్ళా చూద్దామన్న ఆలోచన మన శంకర వరప్రసాద్ గారు ప్రజలందరిలో తీసుకొచ్చారనేది